దీనికి 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 ఏ ఏ ఏ సిద్ధాంతం మీద తీసుకొచ్చిర్రు దీన్ని అంటే నిరపరాధిత్వ ఊహితం. నిరపరాధిత్వ ఊహితం అనే ఏది ఊహించడం, ఇతడు తప్పు చేశాడా లేదా అనేటువంటిది ఊహించి ఖతం చేసిర్రు దీన్ని. ఇక ఏం లేదు, ఇక ఈ దేశంలో రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదు, అయిపోయింది. ఇక ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినట్టున్నారు, ఏమైతుందో చూడాలి. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెర మీదకి తెచ్చింది. మొన్నటి వరకు ఎన్నికల సంఘాన్ని వాడి ఏదైనా చేయొచ్చు అనుకుంది, అది బహిర్గతం అవడంతో రెండో అస్త్రాన్ని వాడింది. మళ్ళీ ఈ అస్త్రాన్ని వాడింది. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం వాడినటువంటి ఒక అస్త్రం. తద్వారా న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి స్వతంత్రత దెబ్బతింటుంది, స్వతంత్ర ప్రతిపత్తి పోతుంది. ఇంకేముంది, సుప్రీంకోర్టు మేము కదనా ఆయన దొంగతనం చేసినా లేదా తెలిసే నువ్వేవడమా పక్క జరుగు, ఇక్కడ మేము పెట్టుకున్నామా, ఆడ 30 రోజులు పోతే కథ పీక్ అవతల భారేస్తాం. ఇగో ఇది కథ. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇంకో పీటీ వారెంట్ ఇచ్చేసి తర్వాత అయిపోయి కథం ఇంకో 4 కేసులు పెట్టి అట్లా చేయడం వల్ల అది కూడా జరుగుతుంది. అంటే ఇది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులే కాదు, ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. ఇది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికి వర్తిస్తుంది. అంతే. తద్వారా ఏం జరుగుతా ఉంది, నచ్చని వారిని పదవిలో వాడు ప్రజల దగ్గర గెలిచి వచ్చినా సరే వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి నచ్చకపోతే లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు నన్ను జైలుకు తోలి 30 రోజుల లోపల ఇస్తే నా పదవి పోతుంది. అట్లా అటువంటి ఇదే బిల్లు అన్నట్టు. ఇగో ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లును అమిత్ షా గారు నిన్న ప్రవేశపెట్టాడు. అందుకోసం విపక్షాలన్నీ గగ్గోలు పెట్టినాయి.